ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహంతో సాయి సర్వస్వం అలాగే మాన్సి టీవీని మనం వీక్షిస్తూ ఉన్నాం. గతంలో మనం చెప్పుకున్నాం, ఈ ఉగాదిని శుభారంభం చేసుకోవాలి అంటే విలంబనామ సంవత్సరం, గత సంవత్సరంలో 12 మాసాలలో మనం తెలియక తప్పులు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది సహజం, మానవులం కాబట్టి ప్రాయశ్చిత్తంగా ఈ 12 మాసాలలో మనం ఏదైతే తెలియని తప్పులు చేశామో, అలాగే రాబోయే రోజుల్లో సత్కర్మలు చేయాలి, అలాగే మన సంకల్పాలను నెరవేర్చుకోవాలన్న ఒక గొప్ప కార్యక్రమమే ద్వాదశ మూలిక దహన పూజ. ఇది ఎలా ఆచరించాలి, ఈ వీడియో ముఖ్యంగా ఎవరెవరైతే ఇందులో పాల్పంచుకున్నారో వారందరికీ తెలియచెప్పడం. తప్పకుండా వీడియో చూడండి, ఎలా ఈ కార్యక్రమాన్ని చేయాలో. మీకు ఆల్రెడీ మేము ప్రొసీజర్ పేపర్స్ పంపించాం, ప్రింటెడ్ పేపర్స్. మరలా ఒకసారి ఆ యంత్రము ఎలా గీయాలి, వాస్తవంగా యంత్రం పంపిద్దాం అనుకున్నాం, కానీ అది అరిటాకు మీద గీయవలసినటువంటి యంత్రం. మరలా అది వచ్చి డ్రై అయిపోయి రకరకాలుగా అవుతుందన్న ఉద్దేశంతో మీ స్వహస్తాలతోనే మీరు ఆ యంత్రాన్ని గీసి ఎలా కాల్చాలనేది వీడియో ద్వారా నేను చెప్పబోతూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందులో చెప్పినట్లుగా ఒక మట్టి మూకుడు ఒకటి తీసుకోండి. ప్రప్రథమంగా మట్టి మూకుడు అంటే కుండ మీద పెడతాం కదండి, పాత్ర, మట్టి ప్లేట్ లాగా, మట్టి పాత్ర అంటాం దాన్ని. ఆ మూకుడు తీసుకొని ఆ మూకుడిని చక్కగా ఒకసారి మీరు కడిగిన తర్వాత, శుభ్రపరిచిన తర్వాత మూకుడికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అరిటాకును ఒకటి తీసుకోండి. అంటే ఇక పూజ ప్రారంభించే ముందు అరిటాకును తీసుకొని అరిటాకులో చక్కగా మీరు ఏదైతే ఈ పాత్రను అలంకరించారో ఆ పాత్రను అందులో పెట్టండి. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ యంత్రము మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ఇంకొక అరిటాకు ముక్క, అంత పెద్దది అవసరం లేదండి, చిన్న అరిటాకు ముక్కను తీసుకొని అందులో మీరు గంధమును గాని కుంకుమ గాని, కుంకుమ అయితే నిమ్మరసంతో తడపండి, గంధం అయితే కనుక నీళ్లతోనే తడిపి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా యంత్రాన్ని గీసి ఆ యంత్రాన్ని గీసినటువంటి అరిటాకును, ఇప్పుడు యంత్రాన్ని ఎలా గీయాలో చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను పెన్ను పేపర్ మీద గీసి. చూశారు కదా, యంత్రాన్ని అలా గీసి ఆ గీసిన యంత్రాన్ని మట్టి పాత్రలో చక్కగా పెట్టండి. మట్టి పాత్రలో పెట్టిన తర్వాత కర్పూరాన్ని తీసుకోండి. కర్పూరాన్ని తీసుకొని నేను ఇక్కడ ప్రొసీజర్ పేపర్లో ఉన్న విధంగా, ఓ సాయిబాబా నీవు ఈ పాత్రలోనికి అగ్ని రూపంలో ప్రవేశించి మా కర్మలను కాల్చి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహింపుము అని చెప్పి అలా కర్పూరం పట్టుకొని ఇది చెప్పుకొని మధ్యలో అరిటాకు మీద, లోపల ఏదైతే మనం యంత్రం గీసిన అరిటాకు ఉందో దాని మీద కర్పూరం పెట్టండి. ఆ తర్వాత మీరు చేయవలసింది ఒకటి, మీకు ఇచ్చిన మూలికల ప్యాకెట్స్ మీద నెంబర్స్ వేసామండి. మొట్టమొదలుగా 1వ నెంబర్ ప్యాకెట్ తీసుకోండి. 1వ నెంబర్ ప్యాకెట్ తీసుకొని అందులో ఉన్న మూలికలను కట్ చేసి చేతిలో పట్టుకొని ఓం శ్రీ సాయి బ్రాహ్మిణి నమః, బ్రాహ్మిణి నమః అని ఒక 12 సార్లు మీరు జపించండి. జపించి మనసులో ఒక్కసారి తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి రాబోయే రోజుల్లో శుభాన్ని చేకూర్చు బాబా అని చెప్పి ఆ మూలికలను పాత్రలో వేయండి. మరలా
రెండవ మూలిక ప్యాకెట్ కట్ చేసి ఆ మూలిక తీసుకొని ఓం శ్రీ సాయి వైష్ణవి నమః అని మరల 12 సార్లు చెప్పుకొని మరల తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి రాబోయే రోజుల్లో శుభాలను చేకూర్చు బాబా అని చెప్పి మరల పాత్రలో పెట్టండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్యాకెట్స్. ప్రతి ప్యాకెట్ కూడా ఇలాగే తీసుకొని మీకు చెప్పిన నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని 12 సార్లు జపించి మూలికలను పాత్రలో వేయండి. అట్లా 12 అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చాం ప్రొసీజర్ పేపర్లో, టెన్షన్ పడకండి. రక్ష రక్ష సాయి రక్ష అని చెప్పి అగ్నిని ప్రజ్వలనం చేయండి. మూలికలన్నీ వేశారు కదా, కర్పూరం ముందు వేశారు కాబట్టి ఏం పర్వాలేదు. ఆ కర్పూరాన్ని పైకి తీసుకురండి. అంటే మూలికల మీద కొంచెం పొడిలాగా ఇంకా బయట ఉన్న కర్పూరం కూడా చల్లి అగ్ని కార్యం అంటే రక్ష రక్ష సాయి రక్ష అని వెలిగించండి. అది మొత్తం కూడా కాలేటట్టుగా కర్పూరానికి అవసరమైతే చల్లుతూ ఉండొచ్చు ఎక్స్ట్రా, అదొక్కటే అని కాదు అక్కడ. అలా పూర్తిగా దహనం చేయండి, మూలికలన్నీ దహనం చేయండి. ఆ అగ్ని ఉన్నంత వరకు కూడా కాలుస్తున్నంతసేపు రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష అని చక్కగా స్మరిస్తూ ఈ కార్యం చేయండి. అనంతరం ఏం చేస్తారంటే మీకు తోచిన విధంగా డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు, పండ్లు అవ్వచ్చు, పాలు బెల్లం కలిపిన పాలు అవ్వచ్చు, ఏదైనా సరే, కలకండ అవ్వచ్చు, ఏదైనా నివేదన చేసి ఆ తర్వాత నివేదన అయిపోయిన తర్వాత చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ పాత్రలో ఊది కాసేపు అట్లా ఉంచేస్తే చల్లారిపోతుంది కదండి, దాన్ని జల్లెడ పట్టుకొని కాస్త ప్రతిరోజు మీరు వీపూదిగా దాన్ని ధారణ చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా సమర్థ సద్గురు సాయినాథుడు కృప వలన వికారినామ సంవత్సరం మనందరికీ అద్భుతాలను అందించాలని, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే బాబా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే మానసి టీవీ యూట్యూబ్ ఛానల్. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.